కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకుంటే వేరొకరి భార్యతో పక్క పంచుకున్నాడని అంటోంది దీపిక. అసలు ఆమెకొచ్చినటువంటి కష్టం ఏంటి? కావాల్సినటువంటి న్యాయం ఏంటి? తనని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సార్ అండ్ మేడం, దీపిక ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. అసలు తనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఓకే. దీపిక గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. పెళ్ళయిందా మీకు? అవును మేడం. ఆ? అవును మేడం, అయింది. పిల్లలు ఉన్నారా? లేదు మేడం. లేదు. లేదు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. Mm. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. లవ్ మ్యారేజే. మీరేంటి వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? వర్కింగ్ చేస్తాం మేడం. వర్కింగా. ఓకే ఓకే. సమస్య ఏంటో చెప్పండి. మేము మామూలుగా Mm. ఈవెంట్స్ చేసేవాళ్ళం మేడం. ఈవెంట్స్ అంటే డాన్స్ ఈవెంట్స్, డాన్స్ మామూలుగా Okay. క్యాటరింగ్ కంప్లీట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి అండ్ అలాగే ఫుడ్ సెక్షన్ కూడానా? బ్యాక్ డౌన్ డాన్సర్స్ ని అందరిని ఓహో పంపించారు. ఓకే ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే మీరు. అలాగే వెళ్ళేవాళ్ళం ఫస్ట్ లో. Mm. ఫస్ట్ లో అలాగే వెళ్తే వాళ్ళ చేతుల కింద ఏంది చేసేది, మనమే సొంతంగా పెట్టుకుందామని మేము Mm. సొంతంగా పెట్టుకున్నాం. ఈయన ఎవరమ్మా? మా ఆయన మేడం. మీ హస్బెండ్. ఓకే, మీరిద్దరు కలిపి ఈవెంట్ Event ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నాం. పెట్టుకున్నారా? ఓకే. ఆహా, మీరు డాన్సరా? అవును మేడం. మీరు నేను ఫుడ్ dancer. సెక్షన్, మీరు కూడా డాన్సర్. Mm. ఓకే. సరే అని ఇద్దరం కలిసి చేసుకుందామని ఈవెంట్ స్టార్ట్ చేసినాం మేడం. ఓకే. రీసెంట్ గా వీళ్ళు పరిచయం అయ్యారు మేడం. ఎవరు? శ్వేత Wait. వాళ్ళు శ్వేత అండ్ అలాగే గణేష్. వాళ్ళు పరిచయం అయ్యారు. మేము కూడా మీ దాంట్లో చేస్తామని Mm. అడిగితే Mm. సరే మేము ఒకప్పుడు మేము కూడా అట్లనే పోయినాం కదా, Mm. సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నాం. వాళ్ళు ఓకే. జాయిన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా అమ్మాయిని పంపించి అతన్ని ఉంటే వీళ్ళిద్దరు చూసుకుంటారని చెప్పి వీళ్ళిద్దరు జాయిన్ చేసారు. Mm. తర్వాత నుంచి ఇక మామూలుగా నన్ను మాత్రం ఇక్కడనే ఉండు, నువ్వు మామూలుగా క్యాటరింగ్ ఈవెంట్స్ చూసుకో, ఆ అమ్మాయి డాన్స్ ఈవెంట్స్ కి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కి పంపిద్దాము, నువ్వు పర్లేదు చేయకున్నా పర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అన్నాడు మేడం నాకు. ఎవరు? మీ ఆయన. మా ఆయన Mm. ఎందుకు అట్లా అంటున్నాడని నాకు కొంచెం డౌట్ అనిపించింది మేడం. Mm. డౌట్ అనిపించి నేను ఫోన్ చూసేసరికల్లా ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు. ఎవరు? కార్తిక్, శ్వేతనా? అవును మేడం. నువ్వు నేను బతుకున్నన్ని రోజులు, నేను ఈవెంట్స్ చేసినన్ని రోజులు నిన్నే పంపిస్తా, నా భార్యని ఇంట్లో నుంచి అయినా సరే కానీ నిన్ను మాత్రం నిన్ను డాన్సర్ని చేస్తా, నిన్ను పంపిస్తానని ఆమెని వాళ్ళు పార్టీ వాళ్ళు వద్దన్నాను కానీ ఆమెను మీ పంపిస్తున్నారు. అబ్బాయి చెప్పి బాగా ఆ, ఎంకరేజ్ చేసి పంపిస్తున్నా. పర్ఫార్మెన్స్ వాళ్ళు వద్దంటున్నారు కదా, వద్దు ఆమెను వద్దు, ఇంకా వేరే అమ్మాయిని పంపిద్దామని అంటే, లేదు నేను ఆ అమ్మాయినే పంపిస్తా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు ఉంటావా ఉండు ఇంట్లో, లేదంటే నేను ఆ అమ్మాయినే పంపిస్తా, చేస్తా అంటే చెయ్యు, లేదంటే మూసుకొని కూర్చో అని అన్నాడు మేడం. అది వాళ్ళ ఇంట్లో బాధలు చెప్పింది మేడం నాకు, అందుకే నేను ఆమెనే పంపిస్తున్నా ప్రతిదానికి. ఫ్రెండ్లీగా చాట్ చేసుకున్నాం మేము, అంతేనండి. ఈమె తప్పుగా అర్థం చేసుకుంది మమ్మల్ని. ఊరికే తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారయ్యా? ఏమీ లేంది. అలాగైతే అలా అంటే ముందు నుండి మాట్లాడినప్పుడు ముందే లేదు. అనేది కదా, ఏదో అలా తప్పు అయితే తప్పుగా వీళ్ళిద్దరు అనిపించింది అక్రమ కాబట్టి ఆవిడ సంబంధం అడిగింది. పెట్టుకున్నారు. ఊరికి ఎందుకు అడుగుద్ది? వీళ్ళ ఫోన్ లో కూడా నేను చూసిన డైలీ మాట్లాడుకుంటారు మేడం. ఎవరెవరు? గణేష్ మా వైఫ్. కాదు మేడం, ఫ్రెండ్ గా మాట్లాడుతున్నాము. లేదు మేడం, ఏం ఫ్రెండ్? నేను అంటే హగ్గు friendly గా కావాలని అడిగాడు మేడం ఫోన్ లో. నేను విన్నాను, హగ్గు కావాలంటే నేను మార్నింగ్ వచ్చిస్తాను నీకు, ఇప్పుడైతే మా ఆయన ఉన్నాడు రావడానికి కుదరదు అన్నాడు. ఏంటమ్మా ఇది? లేదు మేడం, ఫస్ట్ వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు. Hmm. నాకు ఇతని మీద డౌట్ వచ్చి నేను ఆమెను అడిగేసరికల్లా అతను ఆమె భార్య వాళ్ళ వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ భార్య మీద డౌట్ వచ్చి ఆమె ఫోన్ చెక్ చేసిండు. చెక్ చేస్తే నా భార్యని వాడు గెలుకుతున్నాడు కదా, వాడి భార్యని నేను గెలుకొద్దా అని అన్నట్టు అలాగా నాతో నువ్వు ఒప్పుకున్నావా? chat చేశారు. లేదు మేడం, నేను ఒప్పుకోలేదు. మామూలుగా మేడం హగ్గు కోసం ఒప్పుకుందేమో. ఏదో Morning మామూలుగా ఇస్తాను. విషయం చెప్పు. లేదు మేడం, మామూలుగా ఇతనికి నేనే Friend తప్పు ఎవరైనా చేస్తున్నాను second కదా. అడుగుతారు కానీ మేడం హగ్గు అడుగుతారా మేడం? ఒక మాట చెప్పండి మీరు. లేదు మేడం, నువ్వు అసలు ఫ్రెండ్ ఏంటయ్యా? వాళ్ళిద్దరు మీ దగ్గర ఎంప్లాయీస్ కదా, అవును మేడం. ఎంప్లాయీస్ ని ఎలా చూడాలో అలాగే గౌరవంగా చూసుకొని వదిలేయాలా? డ్యూటీ ఇచ్చారా, వర్క్ ఇచ్చారా, వదలాలి కదా. Hmm. ఇదేంటి మెసేజ్ ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. ఆ. పెళ్ళామేమో అక్కడితో మాట్లాడింది, నువ్వేమో ఇక్కడ మీరేమైనా friends ఆ? ఏంటి? రిలేషన్ అక్రమ సంబంధాలు వెళ్ళినాయి అంటాకి. ఎంప్లాయీస్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళతో మీకేంటి పని? చక్కగా ఆడుకున్నారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేనికోసం వచ్చారు ఇక్కడికి? లేదు మేడం, నాకు ఏమి వద్దు, ఆమె కావాలి మేడం. ఆ? ఈమెతో నేను ఉండలేను మేడం, ఆమె ఏ కావాలి నాకు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయింది, వాళ్ళ ఆయన పర్లేదు ఉన్నాడు మేడం, పక్కనే. తీసుకెళ్ళిపోతాను నేను. ఆమె వస్తేనే ఆమెతోనే వెళ్తాను, అతను నేను ఎలా నీడే ఉంటాను. ఇదేంటి? కాదు మేడం, నాకు కూడా వద్దు మేడం, అదే కావాలి. మరి ఇంకెందుకు ఒకళ్ళు మార్చి పడేసుకోక మా దగ్గర కింద టైం ఎందుకు? వేస్ట్. దేనికని వచ్చారు ఇక్కడికి మరి? నాకు ఆమె ఇష్టం మేడం, ఏమంటే ఇష్టం లేదు నాకు ఇప్పుడు. మీకు అదంటే ఆవిడంటే ఫస్ట్ టైం లేదు. ఆవిడ కాదు అది. ఆల్రెడీ ఫస్టే కనెక్ట్ అయ్యింది, అందుకే ఇది అది సార్, అదే కావాలి. ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మీకు అంటే
శ్వేతతో నీకు ప్రాబ్లం ఏంటి గణేష్? అతనికి ఏదో ప్రాబ్లం చెప్పాడు, నీకు ఈమెతో ప్రాబ్లం ఏంటి? కాదు సార్, ఇది నాకు తెలియకుండా చాలా తప్పులు చేసి ఉండొచ్చు. కాదు, మీ ఇద్దరు పెళ్లి ఉండొచ్చా చేసిందా? చేసి ఉండొచ్చు సార్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నాకు అది- మీ అది చరిత్ర చెప్పండి. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 4 years సార్. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళేనా, ప్రేమ పెళ్ళ, ప్రేమ పెళ్లి లవ్ మ్యారేజ్? ఈ 4 years పాటు మీ ప్రయాణం బాగానే ఉందా? బాగానే ఉంది. ఏమి ఆ అమ్మాయి మీద నీకు అనుమానం, ఆ అమ్మాయికి నీ మీద అనుమానం, ఎటువంటి అంశాలు ఏమీ లేవు, హ్యాపీగానే ఉన్నారు. ఏం శ్వేత, మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగా ఏం లేదు సార్. ఏమైందమ్మా? రోజు తాగొచ్చి కొడతాడు సార్, చాలా హింసిస్తాడు. ఉమ్. అందుకే నాకు దీని మీద ఇంట్రెస్ట్ పోయింది సార్. నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందమ్మా? ఈయన మీద? కార్తీక్ అంటే ఈయనే. అదేనే. ఈయన మీద నీకు ఇంట్రెస్ట్, మీరంతా క్రాస్ రిలేషన్. ఎవరి కాల సీట్లు మారిపోతే అయిపోయేదానికి ఎందుకమ్మా టైం వేస్ట్ మీకు? ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు? మీరు బయట మార్చేసుకోవచ్చుగా. లేదు మేడం, నేను కూడా కావాలంటుంది, ఆయన కావాలని నేను కావాలంటే ఆహా, ఎట్లా వద్దు ఒక మేడం? ఇక్కడ నీ ఓ. ప్రాబ్లమ్ మీ ఆవిడ అనమాట. దీపిక. శ్వేత, నువ్వు కూడా ఆవిడకి అలాగే ఇద్దరు అంటున్నావా? కావాలా? నీకు ఇద్దరు కావాలా? నాకు ఎవరైనా ఓకే. అమ్మో. ఆ? అయ్యో దేవుడా, ఎవరన్నా ఓకే ఏంటమ్మా? అమ్మా. ఇప్పుడు ఇస్తే నన్ను ప్రేమ పెళ్లి చేస్తా. అసలు అతను చెప్పినటువంటి సమాధానంకే మేము షాక్ అయ్యి మ్మ్. గింగర్లు తిరుగుతున్నాము. నువ్వేమో వచ్చి ఎవరైనా ఓకే ఏంది? ఏంటమ్మా ఇలా ఉన్నారు ఏంటండి ఆడపిల్లలు కాదు మొత్తం? మేడం, వీళ్ళు ఇట్లా ఇక్కడికి వచ్చి ఛే ఇట్లా బాబోయ్. మాట్లాడేస్తూ- లేదు మేడం, చాలా నాకు భయంకరంగా ఏమన్నదంటే, ఉన్నారు మీరు. ఆయన చీటికి మాట కోరుతున్నాను, నేను నీతోనే ఉంటాను, వచ్చేస్తానంటే నేను మా ఆవిడని వదిలేస్తాను, నేను ఓకే, నీతోనే ఓకే, ఉంటాను అది అర్థమైంది. అన్నాను. ఇప్పుడు ఎవరైనా ఓకే అంటమైందయ్యా? వాళ్ళ ఆయన కొడుతున్నాడని ఆవిడ ఉద్ధరిస్తావా? ఆవిడ వదిలేస్తావా? పెళ్లి చేసుకున్నావండి. ఏమో తప్పు చేసినా మేడం, చాలా తప్పు నువ్వు చేసినా ఏమో. నువ్వు నేను చేసినాను మేడం, నేను మగాన్ని కాబట్టి చేసిన ఒక అర్థం ఆ ఉంది. మగాళ్ళైతే ఆడపిల్ల చేయొచ్చు, ఆడవాళ్ళైతే చేయొచ్చా మేడం? చేయొద్దా? ఆయన కూడా మగాడు మగాడే. ఆడాలని చెప్పేసి ఏం మాట్లాడకి అక్కడ ఉన్నది మగాడే తప్పు చేసినాడు. మగాడు తప్పు చేయడానికి ఒక ఆడది కావాలిగా. అలా అని కాదు మేడం, నాకు ఆ. ఏం వద్దు మేడం, అయినా ఆమె కావాలి మేడం నాకు. అది చెప్పు అతను ఎక్కడి నుంచి direct గా. వెళ్ళాను మేడం. మగాడిని నేను తప్పు చేస్తాను, ఆడది ఆవిడ తప్పు చేయొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడదు. నీ పిల్లల్ని అంత బహిరంగంగా వాడు అడుగుతుంటే నీకేం కోపం రావట్లేదు? నువ్వు అలా fix ఆవిడ నేను అయిపోయావా? అడుగుతున్నాను కదండి అంటాడు. సార్, ఆల్రెడీ నేను అలాగే. కూడా కనెక్ట్ అయినా కదా సార్. అది చెల్లి చెల్లి అయిపోయింది, Understanding. ఎక్స్చేంజ్ అయిపోయింది. అలా ఎలా connect అవుతావు? ఆగు. ఏయ్, కాదు సార్, ఫస్ట్ ఎవరా నువ్వు పని ఏ. చేసుకున్న లేబర్ నా కూడా కాదు. ఎవరి మీదకి వస్తున్నావు? మా ఎవడ అవసరం నీకు? కాదు సార్, ఫస్ట్ ఎందుకు కనెక్ట్ అయినా? అది నాకు ఇష్టం రా, నేను అంటే దాంతో నాకు కూడా అది ఉంటాను రా. ఇష్టం రా. బాబు, బాబు, అది కూడా నాకు ఇష్టం. తమ్ముడు, ఇష్టం అది. ఉండడానికి నువ్వే అడవరా. ఉండండి, ఇది కొట్టుకునే కాదు కానీ ఏంటిది ఇప్పుడు మీ- ఏంటిది అసలు దేని మీద కొట్టుకుంటున్నారు మీరు? మీరు- నాకు ఆమె కావాలి మేడం. దరిద్ర కొట్టిన టాపిక్ మీద కొట్టుకుంటున్నారు తెలుసా మీరు? మీరిద్దరు కొట్టుకోవడం కాదు, మేము వచ్చి మీ చంపలు వాయి కొడతాం. అలా ఉంది టాపిక్ మేము ఇక్కడ. చేయవలసిన పని మీరు ఆ? చేస్తున్నారు. ఫస్ట్ చేసిన ఛీ, తప్పులు. ఆగు. నువ్వు చేసిన తప్పు ఫస్ట్. పక్కడ పిల్లలతో ఎలా ఉండాలి తెలియదా? చేసినావు కాబట్టే నేను నీకు చేసిన. ఎంత తెలిసినట్టు నువ్వు చేయట్లేవా మరి వాడి పిల్లలతో? ఆమె నాకు చెప్పింది కదా, ఆమె నేను- ఏంది చెప్పింది? అట్లా కానీ అట్లాంటి నాకు అమ్మాయిలు చెప్తేనే 100 నేను- మంది వచ్చి చెప్తారు, ఆ అమ్మాయిల్ని కూడా ఉంచుకుంటావా? తెచ్చి పెట్టుకుంటావా ఇంట్లో? ఆమె నాకు ఇప్పుడు నచ్చింది, వద్దు నాకు బరాబర్ చెప్తున్నాను నేను, నాకు వద్దు, ఉదయం వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో. నాకు చూపించు మరి, నాకు ఒక మొగడు కావాలి కదా, నాకు కూడా చూపించు నువ్వెవరో మరి. నాకు తెలియదు. కాదమ్మా, ఎప్పుడు నువ్వు చేసినా already- ఆల్రెడీ ఉన్నాడు కదమ్మా, కదమ్మా, ఆల్రెడీ గణేష్ తో చూపించేది నువ్వు కనెక్ట్ అయ్యే ఉంటావు కదా. ఆ, గణేష్ మరి నీ వెంట కొత్తగా పడుతున్నాడా, చూపించేది నువ్వు ఏంటి? గణేష్ వెంట పడుతున్నావా? మీ ఇద్దరు స్టోరీ ఏంటి అసలు? మామూలుగా చాటింగ్ చేసినాం అంతే సార్. నేను ఈ ఇంటికి అంత వెళ్తాను ఇంట్రెస్ట్ సార్, లేదు. ఇంటికి అతను ఒక్క అతను నిమిషం ఇంట్రెస్ట్ తమ్ముడు, ఒక్క చూపించలేదు నా నిమిషం. మీద, కానీ నేను అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇతన్ని మార్చుకోవాలి, ఇతన్ని మార్చుకొని మేము ఫస్ట్ ఎట్లున్నామో అట్లా ఉండాలనుకుంటున్నాం సార్, అయితే అంతే. మరి గణేష్ ఎందుకు దానికి మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి అనుకున్నప్పుడు గణేష్ తో ఎందుకు లింక్ పెట్టుకున్నారు మీరు? మామూలుగా చాట్ చేసిన సార్, వాళ్ళిద్దరు మామూలుగా చాటింగ్ chat చేయటం చేసినప్పుడు ఏంటమ్మా? మామూలుగా నేను కూడా అంటే అంతే తప్పుగా చాట్ అర్థం చేసిన. అంటే చేసుకున్నారు వీడు సార్. Tit for tat తప్పుగా అర్థం చేసుకుంటూ చేసుకున్నాడు. కూర్చున్నారు. నేను అమ్మాయికి డాన్స్ ఈవెంట్లు తీసుకెళ్తే ఇంటికి కూడా వచ్చేవాడు సార్, మా ఇంటికి. ఎందుకు ఏమ్మా? వస్తారు సార్ ఇంటికి? చాటింగ్ వరకు కాదంట కదా, హౌస్ విజిట్స్ కూడా ఉన్నాయంట కదా. ఒకసారి పట్టుకున్నా కూడా. నేను లేనప్పుడు ఆమె మంది నుంచి ఇంట్లో కూడా వదిలేసిన. తెచ్చుకున్నాడు సార్. ఎవరు? ఇద్దరు అది ఓకే, ఆల్ స్టోరీ క్లియర్ అని చెప్పి ముందు నుంచే అంటున్నాడు. నీ స్టోరీ గురించి మాట్లాడుతున్నావు, ఓన్లీ చాటింగ్ అన్న. మాట్లాడడానికి వచ్చింది సార్ నా దగ్గర. ఎవరు లేనప్పుడు ఈవెంట్స్ మాట్లాడటానికి నీకు ఒక్క దాని గురించి Morning ఎవరు వెళ్తాడా లేనప్పుడు మేడం? కాదు సార్, మామూలుగా నైట్ వచ్చి మార్నింగ్ వెళ్తాడు సార్, ఈవెంట్ కోసం మాట్లాడేవాడు. నేను ఆమె ఏమో డాన్స్ తీసుకెళ్ళేవాడిని, డాన్స్ షోకి. నైట్ వచ్చి మార్నింగ్ వెళ్ళేవాడు మేడం. ఎట్టుంటది మేడం? అందరికి ఓలా బుక్ ఏంటమ్మా చేస్తాం, ఇది? వెళ్ళిపోండి రా బాబు ఇక్కడి నుంచి. ఆ? ఏంటిది? ఏం వాదించుకుంటున్నారు? దేనికి వచ్చారు ఇక్కడికి? ఏం చెప్తారా బాబు ఇలాంటి అంతా కథలకి? మాట్లాడడానికని వచ్చారు. అసహ్యంగా ఉంది మీ లేదు topic మేడం, గురించి నాకు ఏం వద్దు మేడం, మాట్లాడాలని. మేము అబ్బా. ఎలాంటి గలిజావు నాకు వద్దుగా, నాకు ఇచ్చాను బట్ నువ్వు ఉత్తముడు అయ్యా బాబు. మీ ఎపిసోడ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఆ, ఏమని చెప్పావు నాకు? ఎవరన్నా ఓకే అని చెప్పాడు. పేరెంట్స్ ని వదిలేసి కాదు. వచ్చాను. నువ్వు ఆమె నేను ఎందుకంటే నువ్వు మొన్న అంటే చూసిన ఎవరు అన్నకు అంటారు? అమ్మమ్మ, ఒక్క నిమిషం అమ్మ. చూసిన నువ్వు కాబట్టి అమ్మ. నాకు నువ్వు కూడా వద్దు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.